విరుగుతాం, ఇప్పుడే కాదు, వచ్చిన తర్వాత విరుగుతాం. ఉత్సవాలు కాలేదు ఇంకా. శ్రీ విద్యా పబ్లిక్ స్కూల్ బోర్డు దగ్గర నుంచి, మెయిన్ రోడ్ నుంచి మండపం చుట్టూ ఒక ప్రదక్షిణ, తర్వాత జిల్లావాసంలోకి అడబెట్టు. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. ఇట్ని సెట్ పట్టుకున్నాను ఎప్పుడు నీ పేరు మీద నీళ్ళు నాతోనే ఉంటాయి.
గుడి తీసుకో అన్ని తీసి ఇంకా పూజ చేయాలా, పూజ చేసినాక బాగా చేయాలి, చెప్పాలా. ఇక సిమెంట్ మెసేజ్ తాగు బ్రాహ్మణులు వన్ సైడ్ వెళ్ళండి వాళ్ళిద్దరు Terima kasih.
సన్నగా దానవ శాంతిరస్తు పుత్రస్తు తుష్రస్తు అవిఘ్నస్తు ఆరోగ్యమస్తు పరమసముద్రస్తు వేదసముద్రస్తు శాస్త్రసముద్రః ధనధాన్యం విశిష్ట సంపదస్తు సర్వసంపద ఈశాన్యం బహిర్దేశే హరితవ్యత్రాదు శుక్ర అంగార బుధ సర్వగ్రహ ప్రియ నక్షత్రం దేవతా ప్రియంతం జామ్యం గోరా జామ్యం వామం జామ్యం ఉత్తరాంధ్రస్తు ब्रह्मणच ब्राह्मणजुलं ब्रह्मा विष्णु महेश्वर वृंदं श्रद्धां विदां भगवान नारायण प्रतां भगवान भक्तिता महादेवता भगवान स्वामी महासेना सत्य एका आदि संतुज्ञां कालां वाचेचे वाचता आपन तोताले उद्गादेव जुगे सामगायति ब्रह्मपुत्रः अभ्यसन्मति शुचिको हव्य पदते श्रीनागम दक्षिणाय दिशाचवर्धयन्ताम् अप उपस्पृश्यः प्रतीक्षां दिशाचवर्धयां वर्धयन्ताम् ఇప్పుడు ఆడ సెల్ఫ్లా సరిగ్గా రాకపోతే ఏం చేస్తాం? వేరేది పోయి వస్తావా? దేవాః పుత్రం మత్స్యేనాక్షగంగే త్వాం శ్రోగే దేవైదమిదాయ హస్తమింద్రం తస్మత్తార్యరస్దేవి స్వస్తినో బృహస్పతిర్దదాతో
కమిటీ సభ్యులు అటు నిలవండి పక్క పండి స్మార్ట్ తయారు విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిర్లో నవగ్రహ ప్రతిష్టాపన మరియు శివ పంచాయతన ప్రతిష్టాపన ఈరోజు రేపు ఉంటుంది. అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని. విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన శివ పంచాయనము నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన జరుపుకుంటున్నాము. అందరి సహకారంతో భక్తుల చందాల ద్వారా మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈ గలీలో 37వ డివిజన్లో ఎప్పుడెప్పుడు నవగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవాలని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఈరోజు దాని సహకారం అందించినందుకు అందరికీ భక్తులందరికీ పేరు పేరున నా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అందరి సహకారంతో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మా ద్వారా కమిటీ ద్వారా మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై బరంగబలి భగవానికి జై శ్రీరామ్. బలం వస్తుంది. అందరూ కవర్ చేసుకో ఫోటో లేకపోతే. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన అందరి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన 37వ డివిజన్లో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఈ కమిటీ సభ్యులకు పెద్దలకు ఇక్కడికి వచ్చిన అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూడా ఈ నవగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. ఆ భగవంతుడు అందరికి కూడా దయ కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. బాబాయ్ గిద్దరు బాబాయ్. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ తీసుకోవాలి కాబట్టి అందుకనే ఆ గ్రామ దేవతలను మనం చుట్టుముట్టు ప్రతిష్ఠ చేసుకుంటాం. మంచి దేవతలు, లోగ్రహ మంచి దేవతలు, తర్వాత శివపంచాయతలు ఈశ్వరుడు వస్తున్నాడు కాబట్టి
ఆ దేవతలందరూ కూడా ఆ పొలిమేర నుంచి ఎదుర్కొని వచ్చి ఆలయంలోకి ప్రవేశం చేసుకున్నాం. అటు తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అపర దేవతలను కూడా మనం చూస్తుంటారు. ఇంతకుముందు ఈ స్థలంలో ఎటువంటి ఏ దోషాలున్నా అవి తొలగిపోతాయి. 5 ఏళ్ల తర్వాత నవగ్రహాల కోసం దేవుడు మనకు కరుణించింది. ఇదంతా కూడా వెంటల వెంకటేశ్వర శివకుమార్ గౌడ్ వారి యొక్క సంకల్పము ఆంజనేయ స్వామి వారి మనసులోకి వెళ్ళి అందరు విశ్వ పరిషత్ సభ్యులందరినీ కూడా ఒక దగ్గర చేసి ఎంతో అంకిత భావనతోని ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేద్దాము మనం అని గట్టి సంకల్పం చేసుకుందామంటే ఆంజనేయ స్వామి యొక్క సంకల్పం చేత శివ పంచాయతనం కూడా కూర్చుండబెట్టుకుందాము అని మళ్ళీ కొట్టికొండరాదు కదా. ఎన్ని దేవతలు వచ్చిన తర్వాత ఆలయం మీద మనకు శిఖరం లేదు కాబట్టి ఇక్కడ ఒక శిఖరం కూడా ఉంటే బాగుంటుందని రోజు రోజుకు పెరుగుతుంది. రోజు రోజు కార్యక్రమం జరుగుతుంది, వస్తువులు పెరుగుతున్నాయి, విగ్రహాలు పెరుగుతున్నాయి, డబ్బు మరి ఎట్లా అన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. కానీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. స్వామివారు మీరు గమనించిందా? ఆంజనేయ స్వామిని ఇన్నేళ్ల నుంచి ఉన్నారు, మీరు గమనించిందా? ఒకటే కన్నుతో ఉన్నటువంటి స్వామి ఉత్తర ముఖము ఈశాన్య ముఖం చూస్తూ తన శిరోజాలన్నీ కూడా దక్షిణ భాగానికి పెట్టి ఉత్తరం దిక్కు నమస్కారం చేసుకుంటున్నాడు. మనం విగ్రహాలు ఎక్కడి నుంచి ఎదుర్కొని వచ్చినామో దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగానికి వచ్చినాం. అంటే ఆయన నిలుచున్న ఆయన ఏ విధంగా అయితే నిలుచున్నాడో అదే విధంగా మనం ఆ విగ్రహాలను తెచ్చుకున్నాం. శిరోజాలు స్వామివారికి దక్షిణ అనుకుంటే లంకకు వెళ్ళేటప్పుడు ఆయన శిరోజాలు ఉత్తరానికి ఉంటాయి. కాబట్టి విశేషమైనటువంటి ఈ ఆలయంలో ఇక్కడి నుంచి కూడా ఆయన యొక్క ప్రభావం నేను చూపిస్తాను మీకు అని చెప్పేసి శిరోజాలు చెప్తున్నారు బయగారు. అంటే శిరోజాలలోనే ఆయన యొక్క శక్తి ఉంది, శిరోజాలలోనే ఆయన యొక్క ప్రసన్నమైనటువంటి మనసు ఉంది. ఏ దేవతకు లేనటువంటి వెంట్రుకలు ఆంజనేయ స్వామికి ఉంటాయి, శరీరం మొత్తం ఉంటాయి. కాబట్టి ఆయన బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి ఏకైక దేవుడు. సీతారామచంద్ర స్వామి ప్రపంచంలో ఉన్నటువంటి దేవతల యొక్క కోరికలను నెరవేర్చినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. అందుకని ఆయనకు సంకట విమోచన, సంకట హర, ఇట్లా గణపతి ఆంజనేయ స్వామిని మనం కొలుస్తాం. ఇద్దరు కూడా మళ్ళీ బ్రహ్మచారులు, ఇద్దరు గణపతి కూడా బ్రహ్మచారి, తర్వాత ఆంజనేయ స్వామి కూడా బ్రహ్మచారి. అయ్యా మరి సుదర్శనాసు మీద ఆంజనేయ స్వామి అంటారు కదా అని అంటే సూర్యుడు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి యొక్క గుణగణాలను నచ్చి సూర్యుడి యొక్క కుమార్తె మోహించింది. అంతే తప్పితే పెళ్లి జరగలేదు. ఆమె మోహించింది కానీ ఈయన మోహించలేదు. అందుకని ఆయనకు సువర్చలాస మీద ఆంజనేయ స్వామి గురుగారి యొక్క కూతురు కాబట్టి గురువు యొక్క సంకల్పం చేత విద్య నేర్చుకున్నటువంటి భావనతో ఆమెను వివాహం బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. తర్వాత లక్ష్మీ గణపతి అని పిలుస్తుంటారు. లక్ష్మీ గణపతి అంటే సిద్ధి బుద్ధితో ఉన్నటువంటి గణపతి. 6 నెలలు సిద్ధితోని 6 నెలలు బుద్ధితో ఉన్నటువంటి దేవుడు. వీళ్ళిద్దరు కూడా ముక్కోటి దేవతల యొక్క శక్తితోనే వచ్చినటువంటి వారు. గణపతి గర్భం నుంచి వచ్చినటువంటి దేవుడు కాదు, కైలాసంలో ఒక పసుపు ముక్కుల అమ్మవారి యొక్క శక్తితో వచ్చినటువంటి దేవుడు. ఆంజనేయ స్వామి గర్భంలో ఉన్న ఆ శక్తిని భరించలేక గాలి రూపంలో వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఆయన నివారణ చేయడానికి ఈ ఇద్దరు దేవతలు భూమి మీద ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ భూమి మీద ఉన్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్న ఆంజనేయ స్వామి
కైలాసగిరి తిరుగుతున్నాడు ఆంజనేయ స్వామి అంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి తిరుగుతున్నాడు, ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తిరుగుతాడు. ఈయన ఈశ్వర అంశతో ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆది శంకరాచార్యుల వారు మనకి ఏం చేసిందంటే గణపతి, అన్నపూర్ణ, లింగము, నంది, సహకరించినటువంటి ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి మరియు వివేక్ శర్మ పంతులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జయ శ్రీరామ్. మరియు శివ పంచాయతీ విగ్రహాల ప్రతిష్టాపనకు సహకరించినటువంటి ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి మరియు వివేక్ శర్మ పంతులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జయ శ్రీరామ్. జై శ్రీరామ్.